తెలంగాణలో కమల్నాథులు చక్రం తిప్పాలని డిసైడ్ అయ్యారా? దక్షిణాది రాష్ట్రాల్లో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? అందుకే ప్రధాని మోదీ టూర్ తర్వాత పార్టీ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారా? మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతున్నారా? దళపతి పర్యటన వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గల్లీ లీడర్ నుంచి గ్రేటర్ లీడర్ల వరకు, బూత్ కమిటీల నుంచి కోర్ కమిటీ వరకు అందరికీ రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా వచ్చే అసెంబ్లీ పోరుకు దిశానిర్దేశం చేసేందుకు అధ్యక్షుల వారు వస్తున్నారా? ఇంతకీ నితిన్ నబీన్ 3 రోజుల షెడ్యూల్ ఏంటి? ఆయన టూర్ సీక్రెట్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో నయా పాలిటిక్స్ షురూ అయ్యాయా అంటే అవును అనే సమాధానం వస్తోంది. బెంగాల్ గెలుపుతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే తెలంగాణలో పక్కా ప్లాన్తో బీజేపీ ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రధాని మోదీ పర్యటన తర్వాత తెలంగాణ కాషాయ శ్రేణులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నాయి. ఆ జోష్ని కంటిన్యూ చేస్తూ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానికి తోడు మోదీ టూర్ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సైతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీంతో కమలం పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అనే చర్చ మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత నితిన్ నబీన్ మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్లో పర్యటించారు. తాజాగా మరోసారి రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కాషాయ దళపతి నితిన్ నబీన్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారాయన. అడుగుపెట్టడమే లేటు అన్నట్లుగా యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్లో రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ఆయన గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. అదే వేదిక నుంచి మరో 8 జిల్లాల పార్టీ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించి క్యాడర్లో జోష్ నింపనున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్ బూత్ అధ్యక్షులతో నితిన్ నబీన్ భేటీ కానున్నారు. 3 కార్పొరేషన్లుగా విభజించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే టార్గెట్గా ఈ సమావేశం జరగనుంది. ఆ వెంటనే సాయంత్రం 7 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం జరగనుంది. ప్రజాప్రతినిధుల రోల్ ఏంటి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు నితిన్ నబీన్. ఇక రెండో రోజు పర్యటన మరింత హాట్గా సాగనుంది. 29వ తేదీ ఉదయాన్నే భాగ్యనగర సెంటిమెంట్ చారిత్రాత్మక భాగ్యలక్ష్మి దేవాలయంలో నితిన్ నబీన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఖట్కేసర్ వీబీఐటీ కాలేజ్లో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగే జెన్సీ కాంక్లేవ్ యువ సమ్మేళనానికి హాజరవుతారట. యూత్ని పార్టీ వైపు ఎలా తిప్పుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారట. ఆ తర్వాత కాషాయ దళపతి ఫోకస్ వరంగల్ వైపు మళ్లనుందట. మధ్యాహ్నం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో భేటీ కానున్నారట. వరంగల్ కోటపై జెండా పాతేందుకు రూట్ మ్యాప్ ఇస్తారట. అంతేకాదు తెలంగాణలో కీలక ఓటు బ్యాంక్గా ఉన్న గిరిజన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, రాజకీయ ఈక్వేషన్లపై చర్చించనున్నారట నబీన్. పర్యటనలో చివరి రోజైన 30వ తేదీన అసలైన క్లైమాక్స్ సీన్ రన్ కాబోతోంది. ఖట్కేసర్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొంటారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారట. ఇదే వేదికపై జరిగే ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్య నేతలకు నితిన్ నబీన్ కీలక సూచనలు చేయనున్నారట. మొత్తానికి తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఒకరి తర్వాత మరొకరు పార్టీ పెద్దలు పర్యటించడం ఇందుకు మరింత బలం చేకూర్చుతోంది. బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని కమలనాథులు భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే నితిన్ నబీన్ 3 రోజుల పాటు వరుసగా ఆ పార్టీ నేతలతో సమావేశం కానున్నారని అంటున్నారట. మరి బీజేపీ లీడర్లకు బాస్ ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరికి ఎలాంటి టాస్క్లు ఇవ్వబోతున్నారు? టోటల్గా తెలంగాణ రాజకీయాల్ని కాషాయమయం చేసేందుకు నితిన్ నబీన్ ఎలాంటి అస్త్రాల్ని వదలబోతున్నారు అన్నది వేచి చూడాలి.